మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు సమస్యలపై మండల ఉప తహసీల్దార్కి బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపల్లి రవి ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు బాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ శివంపేట పట్టణంలోని చెరువు కట్ట మీదుగా పిల్లుట్ల, అల్లీపూర్, రత్నాపూర్, తాళ్లపల్లి తాండా, కొత్తపేట గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ బీటీ రోడ్డును వేసి ఆ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అలాగే మొన్న మెదక్ జిల్లాలోని ఎక్కడా లేని విధంగా శివంపేట మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారులు, ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయన్నారు. ఈ అతి భారీ వర్షాలకు మండలంలోని రైతుల పంటలు మునిగి చాలా నష్టపోవడం జరిగిందని, వారికి తగిన నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేద ప్రజలకే మంజూరు చేయాలని చెప్పారు. రెవెన్యూ సదస్సుపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మండల ఉప తహసీల్దార్ మహమ్మద్ షఫీయుద్దీన్కి వినతిపత్రాన్ని అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండలరావు, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, అశోక్, సాధుల మాజీ సర్పంచ్ గోపియానాయక్, మండల ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు రామరెడ్డి, రాజు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు యూరియా పైన కూడా అరకొర వసతులు తెచ్చి మరి యూరియా కూడా షార్టేజీ చేయడం జరిగింది. యూరియా కూడా చాలా మట్టుకు బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోయింది. దానిపైన కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు కానీ, మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఓటు చోరు జరిగిందని అంటున్నాడు. ఓటు చోరు జరిగినట్టయితే మరి ఇప్పుడు బీజేపీ ఎంపీలం 8 మంది గెలిచినాం, కాంగ్రెస్ ఎంపీలు కూడా 8 మంది గెలిచారు. ఓటు చోరు జరిగితే ఎక్కడైతే ఓటు చోరు జరిగిందో దాన్ని బయటకు తీయండి. కానీ దాన్ని బయటకు తీయకుండా ఏదో ఒకటి చెప్పి మరి బీజేపీ పైన ఇవాళ భారతదేశము మరి ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలన భారతదేశంలో నడుస్తున్నది. మరి దాన్ని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి ఓట్ చోర్ అని అర్థం లేని మాటలు చెప్తూ ఇవాళ ఓట్ చోర్ పైన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఓట్ చోర్ జరిగిందంటే అది ఎక్కడ జరిగింది తీయండి, బయటకు తీయండి. ఇవాళ 42% రిజర్వేషన్ అన్నారు. 42% రిజర్వేషన్ అని చెప్పినప్పుడు మరి అందులో ముస్లింలకు 10% ఇస్తున్నారు. ఆ ముస్లింలకు 10% పోతే బీసీలకు దక్కేది అదే 32%. అంటే ఇది ఒక మోసం. నువ్వు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ముద్రాజులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా బయట పెట్టండి, లిస్ట్ అవుట్ చేయండి. మేము చెప్తాం ఎక్కడ అవతకతకలు జరిగిందో మేము చెప్తాం. కానీ ఏదో మాటలు చెప్తూ పరిపాలన చేస్తూ 6 గ్యారంటీలు ఇచ్చిరు. ఇంతవరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా చక్కగా అమలైతే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇంతవరకు చాలా గ్రామాలలో చూస్తే రైతులు ఎంతోమంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. మరి ఊళ్ళో 20 మంది 30 మంది ఊళ్ళో తాడ్పాలు వేసుకొని మరి ఇళ్ళ నివాసం చేస్తుంటే మరి ఏదో ఏదైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకే ఇండ్లు ఇస్తే ఇది ఏం తరిక? ఇది లెక్క కాదు కదా. ఇలాంటి అన్నిటి కూడా